హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. మరో 2 గంటల్లో రైతుల ఖాతాలలోకి నేరుగా రూ. 4,000 చొప్పునైతే ఖాతాల్లో పడబోతున్నాయి. అలాగే ఈ యొక్క డబ్బులతో పాటుగా రుణమాఫీకి సంబంధించి కూడా మరొక శుభవార్త అయితే రైతులకు రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఇక నుంచి వీళ్ళందరికి కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులనైతే ఇవ్వరన్నమాట. సో, వాళ్ళందరిని కూడా అనర్హులుగా గుర్తించి 11 నుంచి వాళ్ళని చాలామందిని తొలగించారు. సో, ఎవరెవరు అనర్హులు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ తీస్తాను. మీరు ఈ యొక్క రుణమాఫీ కావచ్చు, అలాగే ఈ రోజున మనకు మరో 2 గంటల్లో పడేటువంటి ఆ యొక్క డబ్బులకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా డైరెక్ట్‌గా మీరు కూడా పొందొచ్చు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రోజున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 6,000 చొప్పున నేరుగా విడుదల చేస్తుంది. ఈ యొక్క రూ. 6,000 పెట్టుబడి సాయంగా అయితే అందివ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క రూ. 6,000లో ఒకేసారి కాకుండా ఒక్కో విడతలో రూ. 2,000 చొప్పున మొత్తంగా ప్రతి 4 నెలలకి ఒకసారి రూ. 2,000 చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆయా రైతులకు అర్హతలను బట్టి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి 16 విడతల డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ రోజున వారణాసి ప్రయాణంలో భాగంగా వారణాసికి అయితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజునైతే వెళ్తున్నారు. సో, వెళ్ళినటువంటి ఆ సందర్భంగా అక్కడి నుంచి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకంలో భాగంగా రూ. 2,000 నేరుగా 17 విడత కింద అర్హత కలిగిన రైతుల ఖాతాలలోకి విడుదలైతే చేయబోతున్నారు. అయితే ఈ యొక్క రైతుల ఖాతాలలోకి పడేటువంటి ఈ యొక్క రూ. 2,000 సో, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు అంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత నుంచి ఒక కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టారండి. సో, ఈ యొక్క రూల్ ఏంటంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో సొంత భూమి కలిగిన వారు, సో, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, అలాగే కౌలు రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మరో కొత్త రూల్‌ని ప్రవేశపెట్టింది. ఆ యొక్క రూలే ఈకేవైసీ. ఈకేవైసీ లేని కారణంగా దాదాపు 7,00,000 మందికి పైగా అనర్హులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరినీ ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా అనర్హులుగా గుర్తించి వాళ్ళ యొక్క పేర్లనైతే తొలగించడం జరిగింది. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రోజున 17 విడతకు సంబంధించినటువంటి రూ. 2,000 మన ఖాతాల్లోకి పడాలంటే మీకు ఈకేవైసీ పూర్తయి ఉండాలి. ఈకేవైసీ లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు రావు. ఈకేవైసీ అంటే ఏం లేదండి, మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్‌కి మీరు వెళ్ళి మీ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ అయితే చేసుకోవాలి. దీనినే ఈకేవైసీ అంటారు. చాలామంది ఈకేవైసీ లేని కారణంగా 16వ విడత నిధులు విడుదల చేసినప్పుడు కూడా డబ్బులు పొందలేదు. కాబట్టి మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. మీకు 17వ విడత డబ్బులైతే పడతాయి. ఎవరికైతే 16వ విడత ఈకేవైసీ కారణంగా డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటాయో వాళ్ళు గనక ఈకేవైసీ చేసుకుంటే 16వ విడత 2,000, అలాగే కేంద్ర ప్రభుత్వం 17వ వాటాలు ఇచ్చేటువంటి 2,000, సో, టోటల్‌గా మనకు రూ. 4,000 వరకు ఈ రైతులకైతే పడతాయి. అలాగే 16వ విడత తీసుకున్నటువంటి వారందరికి కూడా 17వ విడత మాత్రమే పడుతుంది కాబట్టి రూ. 2,000 అయితే ఖాతాల్లోకి పడతాయి. మొత్తంగా వారణాసి కార్యక్రమంలో భాగంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ యొక్క వారణాసి పర్యటనలో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత డబ్బులైతే విడుదలైతే చేస్తారు. రీసెంట్‌లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా
మనకు ఆ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఫైల్ పైనే సైన్ కూడా పెట్టారు కాబట్టి ఇక మనకు ప్రాబ్లం అయితే లేదనమాట. నేరుగా ఈ రోజు డబ్బులు అయితే అందరి ఖాతాలోకి పడతాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో అర్హుల లింకు కూడా ఇచ్చాను. దాని ద్వారా చెక్ చేసుకోండి. ఇక రెండోదిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ. ఇందులో ఈ యొక్క రుణమాఫీ ఎవరెవరికి అవుతుంది, ఎవరెవరికి కాదు అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. అలాగే డేట్ కూడా ఇప్పటికే ప్రకటించింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని పూర్తిగా గనక మనం చూసుకున్నట్లయితే 2,00,000 రూపాయల వరకు పంట రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆగస్టు 15వ తారీఖు లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు మాఫీ అమలు విధానాలపై పూర్తిగా కసరత్తులు చేస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఉద్యోగులు దీని నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. పట్టాదారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు 2,00,000 వరకు లోన్లు తీసుకున్న వారి జాబితాను బ్యాంకర్ల నుంచి తెప్పిస్తున్నారు. ఈలోగా రుణమాఫీ ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికాల ప్రతిపదికన అధ్యయనం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైతు బంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా గుర్తించింది. 2,00,000 రూపాయల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంతమందే ఉంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతు బంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు లేనట్లు తేలింది. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఇక కుటుంబంలోని 2-3 రైతు బంధు వస్తుంది. అయితే వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబంలో యజమానికి మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. తద్వారా మరో 18 లక్షల మంది రైతులు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను మినహాయిస్తే మరో 2 లక్షల మంది తగ్గుతారని అంటున్నారు. వీరందరినీ తొలగింపుల ద్వారా 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోనికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన నాటి వాటికి మాఫీ అమలు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రైతుల వివరాలను సేకరించాలని సూచించింది. ఇలా రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు రాగా దీనిపై మంత్రి మండలిలో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. సో దాదాపు ఈసారి మనకు మొత్తంగా 66 లక్షల మందిలో మనకు 26 లక్షల మంది అయితే సో ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, అలాగే వీటితో పాటుగా పాస్బుక్లు లేనటువంటి వాళ్ళు, సో మొత్తంగా వీళ్ళందరినీ కనుక పక్కన పెట్టేసినట్లయితే మనకు 40 లక్షల మంది అయితే గట్టిగా తేల్తారు. సో ఈ 40 లక్షల మందిలో కూడా మనకు ఈ యొక్క రుణమాఫీ అయితే చేయబోతున్నారు. ఈ రుణమాఫీలో ప్రక్రియలో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో కూడా మనకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు మనకు వచ్చే నెల 15 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఈ రోజున మాత్రం మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత నిధులు అయితే పడతాయి. ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. వాటిని మీరు చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్లో కూడా అన్ని క్లారిటీగా అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.